హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అంగళ్ళు కదిరి రోడ్లో ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి ద్వారకా వెల్డింగ్ వర్క్స్ ఇస్మాయిల్ అన్న షాప్. ఇది ఏమంటే ఇక్కడ డైలీ మటన్ అనేది దొరుకుతుంది అనమాట. మీకు ఆదివారం అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడే మీకు ఏ పార్ట్ కావాలన్నా मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్ కానీ ఏం కావాలన్నా కానీ అప్పటికప్పుడే మీకు పోజిస్తారనమాట. ఇది వచ్చేసి పొట్టేళ్ల ఫామ్ అనమాట. ప్లస్ ఆయన మామూలుగా వర్క్ చేయడానికి కూడా ఇక్కడ ఆయన పర్సనల్ గా కూడా పెట్టుకున్నాడు. మీరైతే ఇప్పుడైతే చూడొచ్చు, కుక్క కూడా ఒకటి భద్రంగా కాపలాగా ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, మీరు కుక్కను కూడా చూడండి ఒకసారి. జర్మన్ షెపర్డ్ బ్రీడ్ ఇది. ఇప్పుడైతే ఇస్మాయిల్ అన్న అయితే పొట్టేళ్ళకైతే మేత వేస్తున్నాడు. ఆయన తెలుసుకుందాం, ఆయన ఏమేమి చేస్తున్నాడు, ఎటువంటి ఇది చేస్తున్నాడు అనేసి మనం తెలుసుకుందాం. ఇస్మాయిల్ అన్న అయితే కొంచెము ఏదో వర్క్ మీద ఉన్నాడు. ఆయన ఇనాములు ఉన్నాడు, ఆయనకు కానీ అన్ని తెలుసు అనమాట. మన ఇనాములు తెలుసు కదా మీకే, ప్రాంక్ చేస్తా అంటాం మనం మామూలుగా ఇనాములతో. హాయ్ చెప్పండి ఒకసారి ఇనాముల్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు మనం ఇద్దరమే ఇంటర్వ్యూ చేద్దామా? ఇస్మాయిల్ అన్న వద్దా? బిజీగా ఉందా? మనం ఇప్పుడు పొటాన్లు ఏమి మేకపోతులు ఏమి దాని కథ ఏమి, పొటాన్లు ఏమి మేకపోతులు ఏమి దాని కథ ఏమి. ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంది ఇది. ఇది వచ్చేసి ఒంగోలు. ఇది మామూలుగా ఉండదు. మళ్ళా పరిగెత్తిందంటే 2-3 కిలోమీటర్లు పరిగెత్తేస్తుంది, అట్లుంటుంది. మళ్ళీ దీన్ని అడుగుదాం, ఏమి దీని కథ ఏమి, ఏమి గట్టి పెడతాడా ఇస్మాయిల్? ఏం మీ కథ ఏమి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. టయానికి నీళ్ళు దాటారా లేదా? ఏమి అది మాట్లాడుతుందే? మాట్లాడుతుంది అంటే బెదురుతుంది. రెండోది ఇది వచ్చేసి పోతారు. ఇది మామూలు కూడా వీళ్ళకి భలే టెంపర్ ఉంటుంది. ఇవి చెప్పిన వాటి దానికి మాట్లాడతాయి కదా, ఏమి గట్టి పెడతారా లేదా? కొంచెము భయపడతాను. దీనికి జాతి మామూలు జాతి కాదు, ఇది మేకపోతు జాతి. భలే పాలు సిగ్గుపడతాను. సిగ్గుపడతాను. దీనికి సిగ్గు ఎక్కువ. మూడోది వచ్చేసి ఇది ఇదేనా పొట్టేలు? ఇదేనా? ఇదేనంట. ఇది కూడా బాగా సిటిఎం రోడ్ లో ఫయాజ్ అని ఉన్నాడు చూడండి, బాగా ఎంత చక్కగా గట్టి తింటారు చూడండి. ఇది సిటిఎం రోడ్ లో ఫయాజ్ అన్న కొన్నాడంట. మళ్ళీ అప్పటికప్పుడే ఒక రోజు మేపలేక 2వ రోజు అమ్మాడు. తెగమ్మాడు. ఎంతో కంత చెట్టుకెళ్ళుకున్నాను. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇది ఎంత కాస్ట్ అంటది? కాస్ట్ దీనికి దగ్గర 2 ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కోట్లు ఉంటుంది. ఏంటి మేము చెప్తాను, ఇది షెడ్ ఇవన్నీ వేస్తే 2 కోట్లు ఉంటుంది. దట్టా ఐ థింక్ వాటో వాట్ అంటే 2 కోట్లు అంటే హోటల్ దీని కాస్ట్ వచ్చేసి ఒక 18,000 అని ఉంటుంది. 18,000 అంత పట్టుకొని పోయేది, ఆలోచన ఎక్కువ వెళ్ళిపోతారు. కనపడదు, మామూలుగా ఉండదు. మళ్ళీ ఇదంతా షెడ్ ముందే వేసి పెట్టినాడా? దీనికోసమే అయినాడా? దీనికోసమే వేయాలని హోటల్ తీసాడు అంతే కదా. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. పొట్టేలు తేవాలని కోరిక ఉంది కాబట్టి ఇది చెక్కలు ఇవన్నీ మామూలు కూడా ఈ సర్కార్ సభలో కొనిండేది. ఈ చెక్కలు ఇవన్నీనా? ఎంత అయిండేది? 50,000 సుమారుగా అయిండేది చెక్కలకి. ఆయన బాగా బలంగా డబ్బులు పెట్టినాడు కాబట్టి ఇప్పుడు ఇవి నిలబడుకోవడాయి, లేదంటే మామూలుగా ఉండదు అనుకోండా. ఇంకా ఓటు కట్టేసింది. దీన్ని అసలు చూడనీయకూడదు, ఒకదాన్ని చూడకూడదు. ఇది ఎందుకంటే దిష్టి కలుగుతుంది. అది ఎక్కువ తినేసి తక్కువ తినేసి అని ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మామూలుగా ఉండదు. ఇది 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 వచ్చేసి దీనికి పైన వెరైటీ ఉంది. మాట్లాడు. తినేసా పైకి అట్లా పోట్లే మేపే మేము అట్లాంటి పైన ఏందో ఇది వచ్చింది, గోపురం. గోపురం కాదు, ఇది మామూలు జాతి కాదు. దీని కాస్ట్ దగ్గర 4 కోట్లు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే నువ్వు రాత్రి వచ్చి ఎంత మామూలుగా ఉండదు. ఇది కొనే వాళ్ళు ఉంటే 4 కోట్లు ఎంత రాత్రి వచ్చి నువ్వు తెలుసుకున్నా, లేకపోతే నాకేం తెలుస్తుంది? చూడు, కొమ్ములు ముసలు దగ్గర ఏమి ఇది దీని కథ ఏమి? ఇది కొమ్ములు గిమ్ములు బాగా పెద్దగా ఉన్నాయి. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి దగ్గరగా 3 ఉంటుంది. 3 ఉంటుంది.
3 కోట్ల లక్షల వేల 3 కోట్లు ఉంటుంది. 3 కోట్లు. అది 4 కోట్లు ఉన్నప్పుడు ఇది 3 కోట్లు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? ముదిరిపోయింది బాగా. ఏమో నువ్వేందో పెద్ద పెద్ద కాస్ట్ చెప్పేస్తా నేను. కొమ్ములు కూడా బాగా ముదిరిపోయినాయి. గమనిస్తున్నారు మీరు. ఇది బాగా గడ్డి మేసి చూడండి, అక్కడ అక్కడ వేసి, ఇక్కడ చూడండి గడ్డి కూడా బాగా తినేసింది. బాగా తినదు. బాగా తినదు. ఇక్కడికి రండి, ఇది వచ్చి చూడండి, ఇది 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 భలే మంచిది. ఇది ఏ మంది ఇది ఫ్రెండ్స్, ఏ మంది ఇది భలే మంచిగా ఉంటుంది. ఇదే మందు కానీ మాట్లాడా కాదు, అయినా కానీ ఇది ఏ మందు. మాట్లాడతావా అంటే ఇక్కడికి వస్తానే ఇది నీతో పాటు ఇది చూడండి చూడండి, మైక్ తో మాట్లాడతాను, నేను మాట్లాడతాను అంటాను. మైక్ కి తినకూడదు, అవన్నీ తినకూడదు. ఇది చాలా ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అయ్యారు మంచిది. పట్టుకోకపోతే వచ్చేస్తుంది అక్కడ కుక్క ఉంది, అది కూడా వస్తుంది. అది వస్తుంది, మనం పరిగెత్తుంది రాదు. ఏందో మేస్తానవా? ఏం మేస్తున్నావు? కొంచెమే నాకు కొంచెమే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సీరియస్ గా చూడండి చూడండి ఎంత సరదాగా ఉంది. ఇట్లా సరదాగా ఉండే పొట్టేలు లేడం చూడారా మీరు? ఇది ఎంత పడుతుంది? చూడండి కాస్ట్ ఎంత పడుతుంది? కాస్టా దీనికి దగ్గర మంచిది కదా, ఒక్కోటి అమ్మేస్తారు. కోటికి నువ్వేందో జంతువుల రేట్లు చెప్పమంటే ఏందో నేను పెద్ద పెద్ద ఫ్యాక్టరీ రేట్లు చెప్తాను. అయితే పోతుంది, కొనేవాడు ఉంటే ఇది కోటి పోతుంది. అట్లా అంటావా? ఉన్నారు కాబట్టి తక్కువకి ఇస్తామా? 15,000 30,000 కాదు. నువ్వే నాకు కోటి ఇస్తా అంటే నేను ఇచ్చేస్తా కదా. ఆ రేట్లు చెప్తా. మామూలు కాస్ట్ ఎంత పోతుంది? ఇంకా నాకు అప్పటి నుంచి అర్థమైంది అనుకున్నా కానీ 2 కోట్లు ఐ థింక్ వాట్ ఎన్ని పళ్ళు వేయింది ఇది? అంటే చూసే పనులు పండ్లు చూడు పద్దెని ఇది బ్రష్ అయింది. దాని వల్ల చూడండి ఎంత గలీజ్గా ఉందో. మనమే తీసుకొని బ్రష్ దీనికి టోల్గేట్ క్లోజ్అప్ వేసి తోమలు. చూడండి పైన పైన చూడాలి పనులు ఎన్ని పనులు పైన అది కనపడదు. పైన చూడు పైన పనులు వేయలేదు ఓటు అయినా కానీ ఎట్లుంది చూడండి. బాగుందా? ఇవన్నీ నా చేపించినది స్మైల్ అన్నీ చేయండి. ఇవన్నీ చూడండి ఇస్మాయిల్ అనే చేసినాడు అనమాట. ఇవన్నీ ఇస్మాయిల్ అనే చేసినాడు. ఆయనే సొంతంగా ఫామ్ అనేది పెట్టి ఆయనే చెక్కలు రెడీ చేసి మొత్తం అంతా హైట్ లేపించి అంతా మొత్తం ఆయనే. ఏమంటే ఇది చూడండి ఇప్పుడు ఇది పెట్టడానికి కారణం ఏమంటే ఇవన్నీ ఏమన్నా అది వ్యర్థ పదార్థాలు అన్ని కూడా దీంట్లో పడిపోయి కిందకి వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడంతా పడిపోతాయి. అదే పాస్ పోయినప్పుడు కానీ అవి గొద్దులు అయినప్పుడు కానీ అవంతా ఏమవుతుందంటే కింద పడిపోతుంది. కింద పడిపోయిన తర్వాత అది మళ్ళా ఎప్పుడైనా ఫ్యూచర్ లో అమ్మేటప్పుడు ఇది ఫుల్ అయిపోయిందంటే అట్లా ఎత్తుకొని వెళ్ళిపోతాయి అనమాట. ట్రాక్టర్ లో వచ్చి రైతులకు పొలాలకు ఇదంతా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అదే ఇదే ఎరువు. ఇది ఈ పొటాన్లు 2 చెప్పలేదే. పొటాన్లు ఇది చిన్నగా ఉంటాయి, ఇవి అమ్మరు. బక్రీద్కి అమ్ముతారు. బక్రీద్కి పెద్ద పెద్ద పోతాయి. అందువల్ల దీనిని బాగా మేపి బలంగా పెడతారు. ఇది కానీ చెవుల మేక. ఇది ఎక్కువ కాస్ట్ పోతుంది. కాశ్మీర్ మేక అంటారు దీన్ని. చూడండి ఇది కాశ్మీర్ మేక అనమాట. ఇది కాశ్మీర్ మేక. చెవులు పెద్దవి అనమాట. ఇది కుమ్మేదానికి కానీ వస్తుంది స్వామి. ఇది కుమ్మేదానికి కానీ వస్తుంది. ఇది అంటే ఇది దాదాపు ఇది అంటే బక్రీద్ టైంలో ఇది బాగా పోతుంది. మామూలుగా ఉండవు, మామూలుగా ఉండవు రేట్లు. అంటే మళ్ళీ ఎవరు పోయి కొనలేరు అట్లా చెప్పారు సార్. అందుకని ఇప్పటి నుండి తెచ్చి మేపుకుంటే అప్పుడు తీర్చుకోవచ్చు. లేదంటే అంత రేట్లు పెట్టి కొనాలంటే సమస్య. ఒకసారి మీరు ఫామ్ కూడా చూసినట్లయితే చాలా నీట్ గా ఉందన్నమాట. ఎప్పటికప్పుడు పేడ ఇది అదంతా లేకుండా గొద్దులు లేకుండా చూడండి నీట్ గా పెట్టినారు. ఇట్లాంటి వాతావరణంలో పొటాన్లు అనేది పెంచితే బాగా అవి ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి, లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇస్మాయిల్ అన్న చెప్తాడు. దీనికి ప్లానింగ్ అదే మామూలు ప్లానింగ్ కాదు, ఇంజనీర్ ప్లానింగ్. ఇంజనీర్ ప్లానింగ్ మామూలుగా ఉండదా? అది చూడండి మీరు ఎక్కడైనా చూసారు? అదే ఎక్కడన్నా యూట్యూబ్ లో ఏమైనా చూసారా? లేదు కదా, మామూలుగా ఉండదు. అది ఇప్పుడైతే ఫామ్ అయితే ఇది మనం అంతా చూసినాం ఈ రోజు. ఒకసారి ఇస్మాయిల్ అన్న కూడా ఇటుకు వస్తే ఆయనతో 2 నిమిషాలు మాట్లాడదాం, ఎందుకంటే ఆయన పని మీద ఉన్నాడు. ఒకసారి జూమ్ చేయండి సార్. అలా
ఆయన పని మీద ఉన్నాడు, చెప్పేసి పంపించేద్దాం. వస్తున్నాడు, మన కోసమే వస్తున్నాడు ఆయన, పని కూడా వదిలేసి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి వాతావరణంలో మీరు చూడండి, ఆదివారం కూడా మీకు మంచిగా మంచి మంచి ఆరోగ్యకరమైనటువంటి మంచి హలాలు చేసినటువంటి మటన్ అనేది మీకు ఫ్రెష్ గా దొరుకుతుంది అనమాట ఆదివారం. ఏమన్నా అప్పటికప్పుడు కోయిస్తారా మీరు మటన్? మన వీటిలో ఇదొకటి ఒకవేళ పెళ్లిళ్ళకి ఆర్డర్లు ఉన్నా గానీ సెలెక్టెడ్, ఇది కావాలంటే అది కావాలంటే చూడండి, అది కానీ ఆ ఫెసిలిటీ కానీ ఉంది మనకి. ఆమె ఆ పొటాలు కావాలంటే బల్క్ గా అప్పటికప్పుడు అది కోయిస్తారు, మనకి క్లీన్ చేసి మటన్ ఇస్తారు అనమాట. లేదు అది కావాలంటే అది ఇది ఇస్తారు. లేదు ఆ పొటాలు కావాలంటే పొటాలు, మేకపోతే కావాలంటే మేకపోతే, అది కావాలంటే అది అప్పటికప్పుడు వాళ్ళు ఇంకా చాలా పెట్టాలి. ఇప్పుడు కొంచెం కొంచెం అయితే ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కొంచెం బడ్జెట్ లో ఉండాలి, ఇప్పుడు ఆయన సెట్ అవుతాను అనమాట. ఇంతకుముందు అంత ఏంటంటే వేరే దాంట్లో పడిపోయి మనం పట్టించుకోవాలన్నమాట. ఆయన ఇప్పుడు కొంచెం దీని మీద ధ్యాస పెట్టినాడు. అది ఫుల్ గా దాన్ని పెద్ద సంఖ్యలో తీసుకొని వచ్చి దీన్ని పెద్దగా పెట్టాలని చెప్పి ఆలోచన కూడా ఉంది. ఇది కూడా ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాడు, మొత్తం అంతా క్లీన్ చేసి అదంతా తీసేసి పెట్టాలని అన్నాడు. బల్క్ లో ఆర్డర్ లో కూడా ఇస్తారు నా పెళ్లిళ్ళకు కావాలంటే ఎంత కావాలని ఇస్తాం. రోజు వచ్చి మీకు యాభై సెలెక్ట్ చేసుకుంటే కన్నా అవి మీరు కోసి ఇచ్చేస్తారు పొద్దున్నే వాళ్ళకి. వాళ్ళు ఏ టైం చెప్తే ఆ టైం, చెప్తే ఆ టైం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ ఇస్మాయిల్ అన్న షాపు, ఇది అనమాట షెడ్ అనమాట. చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పెంచుతాడు పొటాలను కూడా. ఫ్రెష్ గా ఆదివారం పొద్దున్నే తక్కువ ధరకి 750 రూపాయలే మటన్.